సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది కదండి. ఈ సంక్రాంతికి నేను మనోహర్ పుండలు చేసి చూపిస్తానండి. ఇదిగోనండి, 1 కప్పు శనగపిండి, 1 పావు కప్పు బియ్యపిండి, 1 ముప్పావు కప్పు బెల్లము, 10 ఇలాచీలు పెట్టుకున్నాను. ముందర కారపూస చేసేసుకుందాము. మనోహర్ పుండల కోసం అండి కారపూస చేసి పెట్టేసుకున్నానండి. కారపూస ఇలా చిరిపేసుకున్నాము. తర్వాత అండి బెల్లం పాకం పెట్టేశానండి. బెల్లంతో పాటు 2 చెంచాలు పంచదార కూడా వేసుకున్నానండి, స్మూత్నెస్ కోసము. ఇదిగోనండి, మనము బెల్లం కరిగింది కదా, ఇప్పుడు కొంచెం వడగట్టి పెట్టుకుందాము. ఇదిగోనండి, పాకం లైట్గా ఉండైతే చాలండి. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. ఇలాచీ పొడి వేసేసుకుందాము. అలాగేనండి 2 చెంచాలు నెయ్యి అండి, కరగబట్టి నెయ్యి వేసుకుందాము. ఇప్పుడు కారపూస వేసేసుకుందాము. కొంచెం కొంచెంగా వేసేసుకుని కలుపుకుంటూ ఉందాము. ఇలా నెయ్యి చేసుకునండి. కరిగిన నెయ్యి నా దగ్గర ఉంది కదండి, అది కొంచెం నెయ్యి చేసుకుని ఇలా ఉండలు చేసేసుకుంటానండి. సంక్రాంతి స్పెషల్ మనోహర్ పుండలు తయారైపోయాయండి. ఇదండి, ఒక అరగంట ఉన్నాక చల్లారుతాయి కదండి ఉండలు. ఒక బాక్స్లో పెట్టుకుంటే 10-15 రోజులు నిల్వ ఉంటాయండి. అలాగేనండి, మనకి స్వీట్ ఉన్నప్పుడు హాట్ కూడా ఉండాలి కదండి. ఇలాగండి నేను మినప్పప్పుతో జంతికలు చేశానండి. ఈ మినప్పప్పుతో జంతికలు చేయడం నేను ముందరి వీడియోలో పెట్టానండి, మీరు ఒకసారి చూడండి. ఈ మనోహర్ పుండలు, ఈ జంతికలు మీరు కూడా చేసుకుని రుచి చూసి నాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.